వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వీరమణి ఆధ్వర్యంలో తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర యూత్ అధ్యక్షులు శివారెడ్డి, జెండా పండుగ రంగారెడ్డి, జిల్లా ఇన్ఛార్జ్ శ్రీనివాస్, జుక్కల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ రాజశేఖర్ తదితరులు తాండూరు పట్టణంలోని అంబేద్కర్ చౌక్లో తెలంగాణ రక్షణ సేన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పిలుపు మేరకు ప్రతి ఊరు, ప్రతి వాడలో తెలంగాణ రక్షణ సేన పార్టీ జెండాను ఎగరవేస్తూ పార్టీ అజెండాను ప్రజల్లోకి తీసుకువెళ్లి తెలంగాణ ఆత్మగౌరవం, ప్రజా హక్కులు, సామాజిక న్యాయం, ప్రజా సంక్షేమం కోసం నిరంతరం ప్రజల పక్షాన పోరాడతామని తెలిపారు. గ్రామ స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేసి తాండూరు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో తెలంగాణ రక్షణ సేనను బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో తాండూరు గడ్డపై టీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు, యువత, మహిళలు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాలను విజయవంతం చేసి తెలంగాణ రక్షణ సేనను గ్రామ స్థాయిలో మరింత బలోపేతం చేయాలని ఈ సందర్భంగా సంకల్పించారు. అంతకుముందు ఇందిరా చౌక్ లో బసవేశ్వర, జయశంకర్, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి వారు ఘనంగా నివాళి అర్పించారు. తెలంగాణ అమరవీరులు జోహార్ 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 తెలంగాణ అమరవీరులకు జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు జోహార్ జోహార్. భాగంగా ఈరోజు తాండూరులో ఎగురవేసుకోవడానికి విద్యార్థులుగా ఇన్ఛార్జ్గా వచ్చిన మన కంచెల శివరెడ్డి గారికి, కోడసీన అన్న గారికి, రాజశేఖర్ అన్నగారికి, దీపక్ గారికి, అశోక్ గారికి, యాదయ్య గారికి, లావణ్య గారికి, సుగుణమ్మ గారికి, తర్వాత అందరికీ పేరు పేరున ఉద్యోగం తెలియజేస్తున్నాము. గతంలో మేము కూడా ఎన్నో ఉద్యమాలు చేసి తెలంగాణ సాధించుకున్నాం. సాధించుకున్న తెలంగాణలో మేము అనుకున్న సాధించలేము. ఉద్యమకారులు ఇంకా అంచివేయబడి ఇంకా ఈరోజు కూడా తిండి కూడా లేని పరిస్థితులకు వచ్చినాం. కాబట్టి మళ్ళీ మేము కవిత ఆధ్వర్యంలో మళ్ళీ జాయినింగ్ కావడం, అక్క ఒకటే కాబట్టి పంచభూతాల సాక్షిగా అక్క ఒక్కటే విద్య, వైద్య, ఆరోగ్యం, సామాజిక న్యాయం అందరినీ బీసీ, మైనార్టీ అందరినీ కలుపుకొని పోతా అన్నందుకు అక్క మాకు మాట ఇచ్చిన మళ్ళీ మేము ముందుకు రావడం జరిగింది. అక్క ఒకటే మాట చెప్పింది, నేను అలాంటి అమలు చేయకపోతే నాకు తెలంగాణ అమలు స్తూపం కట్టేసి కొట్టండి అన్నారు. అసలు ఇంతవరకు ఏ ప్రాంతీయ నాయకుడు కానీ జాతీయ నాయకుడు ఇంతవరకు ఇవ్వడం చెప్పలేరు. కాబట్టి అక్క ఆధ్వర్యంలో అయితే తెలంగాణ బంగారు తెలంగాణ అంటే తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో అవుతుంది. మధినేత్రి కవితక్క చెప్పింది, దాన్ని అక్కడిని ఆదేశించి మేము ముందుకు వెళ్తున్నాము. అప్పటి నుంచి మీకు సపోర్ట్ ఉన్నారు తమ్ముళ్ళు, ఇప్పుడు మాకు సపోర్ట్ ఉంటారని మీ సపోర్ట్ వల్ల మళ్ళీ ముందుకు వెళ్తానని ఆశిస్తున్నాను. జై తెలంగాణ, జై జై తెలంగాణ.